ఫ్రెండ్స్, టీఎస్ లా సెట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 27th అండ్ 28 కంప్లీట్ అయిపోయింది. 29th రోజు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రిఫరెన్స్ చేంజ్ చేయాలనుకున్నారో లేకపోతే కొన్ని కాలేజెస్ను యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసము ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా చేసుకోవాలనేది మనము పర్ఫెక్ట్గా గమనిద్దాం. లాసెట్ సైట్లోకి ఎట్లయితే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టామో అదేవిధంగా లాగిన్ కావడం కోసం మనం వెబ్ ఆప్షన్ లాగిన్ పేజ్ ఓపెన్ చేయాలి. అంటే ఎట్లయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినామో అదేవిధంగా సేమ్ ఎడిట్ ఆప్షన్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ కార్డు ఎంటర్ చేసి వెరిఫై చేసి మనము రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అదే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు కొంతమంది టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు తక్కువ కాలేజీ పెట్టినప్పటికీ టాప్ కాలేజెస్ వస్తాయని చెప్పేసి 5 కాలేజెస్ 10 కాలేజెస్ వరకే సరిపెట్టుకుంటారు. కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 25 కాలేజెస్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పైనుంచి కిందికి అంటే యూనివర్సిటీ ఇంకా టాప్ మోస్ట్ కాలేజెస్ పాపులర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 10 కాలేజెస్ పెట్టి వాళ్ళకు సీటు గెటిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దాదాపు ఏవైతే అన్పాపులర్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ టాప్ టు బాటమ్ అయితే వీళ్ళు బాటమ్ టు టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకు సీట్లు వచ్చేసి 3470 సీట్లే ఉండడం జరిగింది. రాసింది చాలా ఎక్కువ మంది రాసిలు క్వాలిఫై కూడా 25,000 వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది 3 years LLB. కాబట్టి మనకు మ్యాక్సిమము సీటు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు దాదాపు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు డ్రాప్ అయితే తప్ప వీళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు 25 కాలేజెస్ లోపల కూడా ప్రతి ఒక్క కాలేజీని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో. అలా పెట్టినట్టయితేనే వస్తుంది. ఇక్కడ మనకు సేమ్ అంతకుముందు వచ్చిన విధంగానే అప్ డౌను యాడ్ ఆప్షన్స్ ఈ విధంగా ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని 10 కాలేజెస్ 12 కాలేజెస్ యాడ్ చేసిన వాళ్ళు ఉంటే యాడ్ ఆప్షన్స్ తోటి మిగిలిన కాలేజెస్ను యాడ్ చేసుకొని ప్రియారిటీ అనేది ఇక్కడ మనము అప్ పైన ఉన్నదాన్ని కిందికి కింద ఉన్నదాన్ని పైకి షిఫ్ట్ చేసుకోవడం కోసం అప్ డౌను యారోస్ను యూజ్ చేసుకొని మన యొక్క ప్రిఫరెన్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అంతకుముందు మనము 27th అండ్ 28th కాలేజెస్ ఏవైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నామో ఆ కాలేజెస్కు మనకు అంతకుముందు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది. అది కంటిన్యూ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్కు ఇవాళ మాత్రమే మనకు ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ అనేది చూపించడం జరుగుతుంది. అంతకుముందు మనకి ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వీలు లేకుండా వెసులుబాటు లేకుండా ఉండేది. కానీ ఈరోజు తప్పితే మళ్ళీ సెకండ్ ఫేజ్ తర్వాతనే మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షను 1 day అట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసినామో అది రావడం కోసము 31st మాత్రమే చూసుకోవడానికి వీలవుతుంది. ఏదైతే మనం పెట్టిన కాలేజీ ఎందులో వచ్చింది అని చూసుకోవడానికి 31st వీలవుతుంది. సో మనకు పెట్టిన కాలేజ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసి ఈ విధంగా మనకు పెట్టిన ఏదైతే లిస్టు మనము ప్రిఫరెన్స్ ఇచ్చినామో ఆ లిస్టు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనకు ఫైనల్ సబ్మిట్ కనుక చేసేమంటే మళ్ళీ అంతకుముందు వచ్చినలాగానే డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ ప్రియారిటీ లిస్టు వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కాంట్ ఎడిట్ అని వస్తుంది. అంతకుముందు అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అంతకుముందు మనకి ఇది వచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఎడిట్ 24 hours వరకు ఎడిట్ ఆప్షన్ లేకుంటుండే. అంటే ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి ఇట్లా ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సేవ్ అండ్ కంటిన్యూ మళ్ళీ చూపించింది. కాబట్టి మనము పెట్టుకోవడానికి అవకాశము ఈ ఒక్కరోజే ఉంది. కాబట్టి ఎవరు చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రింట్ను
మనం డైరెక్ట్ తీసుకొని సైన్ అవుట్ కావాల్సి ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. థ్యాంక్ యూ.